బండి పదవిపై నో కామెంట్, భగీరథ్ సరెండర్ అయ్యాడు, ఇక ఇష్యూ ఏముంది కిషన్ రెడ్డి అంటుండు. విన్నారా? ఇంకేమున్నదా? అందరికి ఇట్లనే చేస్తే బాగుంటుండే. మరి ఎందుకో అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడతారు నాయకులు. మరి అన్ని సందర్భాల్లో ఇట్లనే మాట్లాడాలి కదా. ఇక్కడ చూడండి, బండి పదవిపైన నో కామెంట్ అట. భగీరథ్ సరెండర్ అయింది కదా, ఇంకేముంది అంటే కుటుంబ సభ్యుడు తప్పు చేస్తే ఇంకా ఏం లేదా. అయితే నేను ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతా ఉంది. ఏం వీడియో నేను చెప్తా, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏందో ఇగో వినండి ఒకసారి. ఒకనాడు బండి సంజయ్ ఏమన్నాడు వినండి. కుటుంబాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. మన కుటుంబంలో మార్పు తీసుకున్నప్పుడు సమాజంలో మార్పు తీసుకొస్తాం అన్నాడా? ఇంట్లోనూ మార్చుకోలేదు, ఇంట నుంచి ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్పు తీసుకున్నప్పుడు సమాజం మార్పు తీసుకొస్తాం. బట్ వ్యక్తిగా ఆలోచించి చూడండి. ఇగో మన కుటుంబాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. మన కుటుంబంలో మార్పు తీసుకున్నప్పుడు సమాజంలో మార్పు తీసుకొస్తాం. ఇంట్లోనూ మార్చుకోలేదు, ఇంట నుంచి ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్పు తీసుకున్నప్పుడు సమాజం మార్పు తీసుకొస్తాం అన్నాడా? వ్యక్తిగా ఆలోచించి నా కొడుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళు అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? విన్నారా ఏమంటుడు? కుటుంబాన్ని మార్చలేనటువంటి వాడు సమాజాన్ని మారుస్తాడు అని చెప్పన్నాడు. ఇది ఎవరినన్నాడు తెలుసా? ఈ మాట ఎవరికి సంబంధించింది తెలుసా మీకు? అది కేసీఆర్కి సంబంధించింది. కొడుకు, అల్లుడు, కూతురు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతూ, పైగా కవిత తీహార్ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఫస్ట్ నీ కుటుంబం చూసుకోనాయా, కుటుంబం చక్కగా లేదు, ఫస్ట్ కుటుంబాన్నే సరి చేసుకోలేను, నువ్వు ఇంకా సమాజాన్ని ముద్దరిస్తావు, నీ కుటుంబంలోనే అవినీతి చేస్తూ ఉన్నారు అని చెప్పి వేరే వాళ్ళని కూడా ఉదాహరిస్తూ ఆయన చెప్పిన విధానం ఇవాళ ఫుల్గా వైరల్ అవుతా ఉంది. నువ్వే చెప్తివి కుటుంబంకు టైం ఇవ్వాలి, కుటుంబానికి ఫస్ట్ ఉద్ధరించుకోవాలి, ఆ తర్వాతనే సమాజంలో వేయాలి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, అంతేగాని ఇట్లా కింద మీద కావద్దు అని చెప్పి అన్నమాట కొన్నిసార్లు దేవుడు మనతో అనిపిస్తాడాయా? నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు అనిపిస్తాడు. నేను పానం పోయినా అబద్ధమాడా అని నువ్వు అని చూడు. ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళకు 2 ఛాలెంజ్లు చేస్తాను నేను, నిజంగా 2 ఛాలెంజ్లు చేస్తా. నేను పానం పోయినా సరే అబద్ధమాడా అని ఇట్లా ఎవరన్నా ఇప్పుడే కామెంట్ పెట్టుండ్రి. మీ జీవితంలో మీతోని దేవుడు అత్యంత పెద్ద అబద్ధం ఆడియకపోతే నన్ను అడుగురి. అది ఎప్పుడు ఇప్పుడా అప్పుడా రేపా మాపా కాదు, అత్యంత పెద్ద అబద్ధం నీతో ఆడిపిస్తాడు. ఆడొద్దని ఆడలేనని నువ్వు చెప్పినటువంటి మాట 10 మందిలో మళ్ళీ చెప్పాలి. నీ మనసుకు అనుకోవద్దు అది మళ్ళీ, ఎందుకంటే తెలియదు కదా బయట వాళ్ళకి. బయట ఛాలెంజ్ చేసి చెప్పాలి. ప్రాణం పోయినా సరే నేను అబద్ధం ఆడా అని నువ్వు పబ్లిక్గా చెప్పేసే ఒకసారి. ఆ పబ్లిక్ ముందరనే, ఆ పబ్లిక్ తెలిసే విధంగానే భవిష్యత్తులో నువ్వు ఒక అబద్ధం ఆడేది బయటపడిపోతుంది. కావాలంటే ఇది ఒక ఛాలెంజ్. ఇంకొకటి, నేను అవినీతి అసలే అయ్యా, రూపాయి ముట్ట, నేను రూపాయి ముట్ట అని అన్నోన్ని ముట్టించేలాగా. అంటే ఇది దేవుడు చేస్తాడా అన్న, వీడు బుద్ధి వంకర ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే, మనకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, పరీక్షకు వస్తాయి. మనిషి అనేటోడు ఇక మీకు ఎరక కదా, మనిషి అంటే స్వభావం తెలుసు కదా, సందర్భాన్ని బట్టి మారిపోతాడు. మారనోళ్ళు ఉంటారు అని మనం అనుకోవచ్చు, కానీ 99% ప్రయత్నం చేసినా సరే కొన్నిసార్లు ఆయనతో ఇటు పడిపోతారు. అందుకే మానవుడు అంటారు. మనమేం దేవుళ్ళం కాదు కదా, మానవులం అంటాం. ఇక్కడ కూడా అంటే కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా మనం చెప్పలేము, అంటే మనం ఊహించలేము. నేను అసలు అవినీతి చెయ్యను అని నువ్వు 100% చెప్పినా, ప్రయత్నం చేసినా నీ ప్రయత్నాన్ని పరీక్షిస్తాడని నేను చెప్తా ఉన్నాను. దేవుడు అంటాడు ఖచ్చితంగా ఈ 2 కాదు, ఇంకా చాలా పట్టుకు నువ్వు బయటకు వచ్చి ఏదైనా అనౌన్స్ చేస్తే, ప్రపంచానికి నువ్వు ఏదైనా చెప్తే నీకు మళ్ళా ఆ పరీక్ష ఎదురవుతుంది. అది కావాలంటే నువ్వు చూసుకో. ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు అనేదే లెక్క. ఇక కొంతమంది సరే 100కి ఉంటే ఉండొచ్చు, ఇక ప్రాణం పోయినా సరే నిలబడతా అని చెప్పి, కానీ 99% మందిని దేవుడు ఖతం చేసేస్తాడు. ఎందుకంటే నీ అహంకారమా, లేకపోతే నీ ఆత్మవిశ్వాసమా, లేకపోతే నీ కాన్ఫిడెన్సా, ఈ 3 ఏంటిదో దేవుడు చూస్తాడు. అది దెబ్బ పెడతాడు. అది ఎట్లా దెబ్బ పెడతాడు అనేది అది కనిపిస్తుంది. కావాలంటే మీరు ఛాలెంజ్ చేసుకోరు ఎవరన్నా. ఇగో భగీరథ్ సరెండర్ అయ్యాడు, ఇంకా ఇష్యూ ఏముంది అంటున్నాడు. ఇక వీళ్ళకి ఏం ఇష్యూ లేదు. ఇక రేపు పొద్దుగల ఎవరిది ఇట్లయినా అట్లే చెప్పాలి. మరి ఈ పేపర్ కటింగ్ పెట్టుకోవాలి బీజేపీ వాళ్ళు, ఇట్లే చెప్పాలి మరి భవిష్యత్తులో. అంతకంటే ముందు మనమే చూసినాం, హోంమంత్రి మనమడు ఒక కేసులో దొరికితే, ఎఫ్ఐఆర్ అయితే ఆ రోజు ఏం మాట్లాడిరో మీరు ఒక్కసారి పాత వీడియోలు ఉంటే చూసుకోండి. నేను కూడా చూపిస్తాను. రఘునందన్ రావుతో సహా అప్పటి బీజేపీ నాయకులంతా హోంమంత్రిగా మహమూద్ అలీ పనికిరాడు, రాజీనామా చేసేయాలి, ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేయాలి, ఎమ్మెల్సీ అనుకుంటా పదవి కూడా రాజీనామా చేసేయాలి, ఆయన రాజకీయాల్లో ఉండడానికి వీలే లేదని చెప్పారు. బోధన్ ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్లో ఎన్నికేసుకు వస్తలే చెప్తున్నా, నేను సందర్భాలు మనం మర్చిపోతాం కొన్నిసార్లు. బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన కొడుకు సంబంధించి కూడా ఆరోపణలు వచ్చినప్పుడా, లేకపోతే యాక్సిడెంట్ కేసు అయినప్పుడా,
ఆయన కూడా అదే చెప్పారు, రాజీనామా చేయాలి, ఆయన పనికి రాడు అని చెప్పారు. ఇక్కడ మాత్రం ఇంకా ఇష్యూ లేదు, కొడుకే కదా, ఇష్యూ ఎక్కడిది అని చెప్తుండు. పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, కేంద్రం జోక్యం చేసుకోదు, అది అరెస్టా అప్పగింతనా అనేది ఇన్వెస్టిగేషన్ చేయండి అని మళ్ళీ రిటర్న్ చెప్తూ, ఎఫ్ఐఆర్ చేసేది బీజేపీ కార్యకర్తలు కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎట్లా అంటూ నిన్నరా కిషన్ రెడ్డి ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు, ఇష్యూనే లేదట, ఇక అరెస్ట్ చేస్తే ఇష్యూ లేదట. మరి ఆయనేమో అట్లా చెప్పే, నువ్వేమో ఇట్లా అనబడుతుంది, ఆయనేమో ఓపెన్గా ఒప్పుకునే, ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇంట్లో ఓడిపోయినాడు బయట ఏం గెలుస్తాడు, బయట ఉనికి ఏం నీతులు చెప్తాడు, ఇంకా బయట ఏమి సాధిస్తాడు, ఏం చేస్తాడు, కాబట్టి పనికిరానుల కింద జమ కట్టచ్చు అని చెప్పి ఆయన ఒప్పుకుంటే వీళ్ళకు అట్లా ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఏమంటారు చూడండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అనే అంశంపై తాను కామెంట్ చేయలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీనామా చేయొచ్చు, తప్పేమున్నది. మళ్ళా కూడా కేసు ఒకవేళ తేలలేదు, పైగా ఆయన తప్పు చేయలేదని తేలితే భగీరథ్ అనేట ఆయన నిజంగా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తే మళ్ళా కేంద్ర మంత్రిగా తీసుకోవచ్చు నరేంద్ర మోదీ గారు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ చెప్పారు కదా, మళ్ళీ 34లో కూడా మాదే అన్నారు కదా, 28లో కూడా. సో 28, 29లో మళ్ళీ అధికారం మాదే అన్నప్పుడు అప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రిగా తీసుకుంటారు కదా. ఇంత పెద్ద కేసు అయ్యి ఇంత పెద్ద ఆరోపణలు వచ్చి ఇంతగానో తప్పు చేసినని తెలిసి సమాజం అంతా మొచ్చుకోగా రాజీనామా చేయకపోతే ఇంకెందుకే, మనకు పదవుల మీద ఇంత కాంక్ష ఉంటుంది, నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. అరెస్ట్ కనీసం అప్ప చెప్తేనన్నా నిరూపించుకోమంటే నేను ఇంతసేపు నిరూపించుకోలేదు, పదవులు వదులుకుంటారు వీళ్ళు. పదవులను అడ్డం పెట్టుకొని ఎన్ని పనులైనా ఏనికి సిద్ధమవుతారు కదా నాయకులు, పదవులు వదులుకుంటారు అని జనం అంటారు. ఇక చూడండి, బండి భగీరథ్ ఎపిసోడ్పై స్పందిస్తూ అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడని ఇక ఇష్యూ ఏముందని ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కిషన్ రెడ్డి మాట్లాడి, ఈ కేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం జోక్యం చేసుకోవాలని వెల్లడించారు. అది అరెస్టా అప్పగింతనా అనేది రిపోర్టర్లు ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు అంటూ ఇక్కడ కరెక్ట్ కవిత కేసు యాదికి వస్తుంది. కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు విషయంలో ఎంత అత్యుత్సాహం చూపించిండ్రు, ఎంత బ్రహ్మాండంగా అక్కడ ఈడీ అండ్ సిబిఐ చెప్పకముందే వీళ్ళు ఎట్లా చెప్పిండ్రు, తన అరెస్టు తప్పదని ముందే ప్రతిసారి ప్రెస్ మీట్లో ఎట్లా మాట్లాడిర్రు, పైగా ఆ కుటుంబం అసలు రాజకీయాల్లో ఉండడం వల్ల జరిగే నష్టాన్ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆనాటి బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారు, ఎంపీలు. ఇక కేంద్రం జోక్యం చేసుకొని వెల్లడించారు. అది అరెస్ట్ అప్పగింతరా అనేది రిపోర్టర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ఎవరు పొరపాటు చేసినా తప్పని వ్యాఖ్యానించారు. భగీరథ్ ఇష్యూలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో పోలీసులు విచారణ చేస్తారన్నారు. ఇక రైతులకి అన్యాయం చేసిరని చెప్తూ ఎక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పైన ఎస్ఐఆర్ కుట్రలు వద్దు అంటూ, సరే ఇదంతా కూడా ఒకసారి ఆలోచించండి, సరుకు సంబంధించింది అది కూడా చెప్తారని వార్త. కానీ ఇక్కడ తను చెప్పేది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు రాయరు ఎఫ్ఐఆర్, పోలీసులు చేస్తారు అని చెప్పి. సో ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళని అడగండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, అది అప్పగింతనా లేకపోతే మరి అరెస్టా అంటే అది మాత్రం చెప్పలేడు. చూడు, అప్పగిచ్చిండ్రు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు అప్పగించలేదని క్వశ్చన్ వస్తుంది. అరెస్ట్ చేసిండ్రు అంటే అరెస్ట్ అయ్యేదాకా ఎందుకు అప్పచెప్పలేదు, మరి ఆ మాత్రం బాధ్యత లేదా కేంద్ర మంత్రిగా ఉండని ఆ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆలోచించి మరి సమాధానం చెప్పిండు, అది మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి అని మనం ఎందుకు వదిలేసాడు.